ఏర్పడింది. మనం చూస్తున్నాం ఎన్టీవీ స్క్రీన్ పైన రోడ్డుపై బైఠాయించారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. వైసీపీ శ్రేణులు ఎస్పీ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. జగన్కు స్వాగతం పలికేందుకు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వెళ్లారు. ఆయన పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం అయితే నెల్లూరులో నెలకొంది. వైసీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం రోడ్డుపైన బైఠాయించారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. అలాగే వైసీపీ శ్రేణులు సరిగ్గా ఈరోజు ఉదయం 10:30కు నెల్లూరుకు చేరుకున్నారు. వైసీపీ అధినేత జగన్ హెలీప్యాడ్ వద్దకు చేరుకున్న నేతలు చాలా లిమిటెడ్ సంఖ్యలో ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు. నేతలు జగన్కు స్వాగతం పలికిన అనంతరం అక్కడి నుంచి నేరుగా జిల్లా జైలుకు వెళ్లి కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖత్తులో కలిశారు. ప్రస్తుతం జైలు నుంచి కూడా ములాఖత్ అనంతరం బయటకు వచ్చి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లేందుకు బయలుదేరుతున్నారు జగన్. ఇదే సందర్భంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జగన్కు స్వాగతం పలికేందుకు రోడ్డుపైకి వచ్చారు తన ఇంటి దగ్గర నుంచి. సో జగన్కు స్వాగతం పలికేందుకు వెళ్లిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కార్యకర్తల మధ్య తోపులాట కూడా జరిగింది. సో కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేశారు. వెంటనే ఎస్పీ క్షమాపణ చెప్పాలంటూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డుపైన బైఠాయించారు. తమ అధినేత జగన్ ఇక్కడికి వచ్చేంత వరకు కూడా రోడ్డుపైనే బైఠాయిస్తాము మేము, ఎస్పీ వచ్చి క్షమాపణ చెప్పే వరకు రోడ్డుపై నుంచి లేచేది లేదని ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుతం రోడ్డుపైన బైఠాయించి కూర్చున్నారు. తమ అధినేత జగన్ వచ్చే వరకు ఈ నిరసన ఇలాగే కొనసాగిస్తామంటున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు నెల్లూరు పట్టణానికి చేరుకుంటున్నారు. అయితే ఉదయం నుంచి కూడా పోలీసులు చాలా పెద్ద సంఖ్యలో మోహరించారు. నెల్లూరు పట్టణంలో దాదాపు 18 చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశారు. 900 మంది పోలీసుల్ని మోహరించారు. డొంక మార్గాలలో వైసీపీ కార్యకర్తలు సిటీలోకి రావడానికి ప్రయత్నిస్తే వారిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఒక సందర్భంలో పోలీసులు వైసీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం నెల్లూరులో జగన్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొంది. ప్రస్తుతం జగన్ జిల్లా జైలు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి బయలుదేరుతూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కాకాని గోవర్ధన్ రెడ్డిని జిల్లా జైల్లో పరామర్శించారు. ములాఖత్ ప్రస్తుతం అయితే ముగిసింది. మరోపక్క నెల్లూరు సిటీలో రోడ్డుపైన బైఠాయించారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. పోలీసులు వైసీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనేందుకు రోడ్లపైకి వచ్చారు. మనం ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి కార్యకర్తలు వెళ్లిపోయేలా వాళ్ళని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు పోలీసులు. ఇదే సందర్భంలో ప్రసన్న కుమార్ రెడ్డి కూడా జగన్కు స్వాగతం పలికేందుకు తన నివాసం నుంచి రోడ్డుపైకి వచ్చారు. సో ప్రస్తుతం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని జగన్కు స్వాగతం చెప్పేందుకు విచ్చేసినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటికి రావడానికి వీల్లేదని వాళ్ళు ఆంక్షలు విధించారు. సో ఇటువంటి నేపథ్యంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించారు. ఒకవైపున తనను అడ్డుకోవటం, మరోపక్క వైసీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయటం, ఈ రెండు అంశాల్లో కూడా ప్రస్తుతం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రోడ్డుపైన బైఠాయించారు. తమ అధినేత అక్కడికి వచ్చేంత వరకు కూడా ఈ నిరసన ఇలాగే కొనసాగిస్తామంటూ కూడా అక్కడ కూర్చుని ఉన్నారు. ప్రస్తుతం ఎస్పీ వచ్చి తమకు క్షమాపణ చెప్పేంత వరకు రోడ్డుపై నుంచి లేచి వెళ్లేది లేదని, ఇక్కడే కూర్చుంటామని కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి భీష్మించి కూర్చున్నారు. ప్రస్తుతం నెల్లూరులో ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. వైసీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ అయితే కొనసాగింది. సో దీనికి నిరసనగా ప్రస్తుతం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలు, కార్యకర్తలందరూ కూడా రోడ్డుపై బైఠాయించారు. జగన్, తమ అధినేత జగన్ ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఈ నిరసన కొనసాగిస్తామని చెప్తూ ఉన్నారు. సో నిన్నటి నుంచి కూడా వైసీపీ కార్యకర్తల్ని నిలువరించేందుకు పోలీసులు అనేక రకాలైన ఆంక్షలు విధించారు. ఈరోజు ఉదయం కూడా హెలీప్యాడ్ వద్దకు చాలా పరిమిత సంఖ్యలో నేతల్ని అనుమతించడం జరిగింది. కేవలం ఒకే ఒక్క వాహనం హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళింది. ఒక 10 మంది నేతలు మాత్రం హెలీప్యాడ్ వద్ద జగన్కి స్వాగతం పలికేందుకు అక్కడికి అనుమతించారు పోలీసులు. సో అక్కడి నుంచి నేరుగా జిల్లా జైలుకు చేరుకున్న జగన్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. ములాఖత్ కార్యక్రమంలో భాగంగా ములాఖత్ ప్రస్తుతం అయితే ముగిసింది. ములాఖత్ అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లేందుకు జగన్ సిద్ధమయ్యారు. అక్కడి నుంచి బయలుదేరినట్టుగా సమాచారం అందుతోంది. మరోపక్క ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. నిన్నటి నుంచి కూడా కార్యకర్తలు ఎవరు అటువైపు రాకుండా పోలీసులు
నిలవరిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా ప్రస్తుతం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసం వద్ద ఎవరూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు రాకుండా పోలీసులు అడ్డుకుంటూ ఉన్న సందర్భం అయితే ఉంది. ఇదే నేపథ్యంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తన ఇంటి నుంచి బయటకు వచ్చి జగన్కు స్వాగతం పలికేందుకు రోడ్డుపైకి విచ్చేశారు. అక్కడ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉండటం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నం చేశారు. సో దీనికి నిరసనగా ప్రస్తుతం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించారు. తమ నిరసనను కొనసాగిస్తూ ఉన్నారు. జగన్కు స్వాగతం పలికేందుకు వెళ్లిన తనను పోలీసులు అడ్డుకున్నారు, కార్యకర్తలపైన లాఠీచార్జ్ చేశారంటూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఉన్నారు. ఎస్పీ వచ్చి తమకు క్షమాపణ చెప్తే కానీ అక్కడి నుంచి కదిలేది లేదంటూ కూడా భీష్మించు కూర్చున్నారు. జగన్ వచ్చేంత వరకు కూడా తమ నిరసనను ఇలాగే కొనసాగిస్తామంటూ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అక్కడే రోడ్డుపైన బైఠాయించారు. మరోపక్క మనం చూస్తున్నాం స్క్రీన్ పైన ములాఖత్ అనంతరం జగన్ జిల్లా జైలు నుంచి బయటకు వస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. అక్కడి నుంచి నేరుగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి జగన్ కాన్వాయ్ ద్వారా బయలుదేరుతూ ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి నేరుగా ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి చేరుకుంటారా, లేకపోతే పెద్ద ఎత్తున ఇప్పటికే నెల్లూరు రోడ్లపైన వైసీపీ కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. వారికి అభివాదం చేస్తూ రోడ్ షో ద్వారా ముందుకు సాగుతారా అనేది ఒక పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే గత పర్యటనలో చూసినట్టు కూడా వైఎస్ జగన్ పర్యటనలో అనుకోకుండా అలా రోడ్ షో చేయడం, చాలా ఎక్కువ సమయం పట్టడం కూడా మనం చూసాం. సో ప్రస్తుతం అటువంటి సిచ్యువేషన్స్ లేకుండా పోలీసులు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారు. ఎక్కడ ఆగటానికి వీల్లేదు. నేరుగా ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి వెళ్ళాలి. ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించేటప్పుడు కూడా కేవలం 10 మంది నేతలను మాత్రమే మేము అనుమతిస్తామంటూ కూడా ఆంక్షలు విధించారు. సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో జగన్ పర్యటనలో పాల్గొనేందుకు, జగన్ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున విచ్చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఒకానొక సందర్భంలో వారిని నిలువరించేందుకు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. సో ఇటువంటి నేపథ్యంలో ప్రసన్నకుమార్ రెడ్డి దీనికి నిరసనగా ప్రస్తుతం రోడ్డుపైన బైఠాయించారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే వైఎస్ జగన్ ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి చేరుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు వస్తుంటే స్వచ్ఛందంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది ఓర్వలేక ఈ కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మా నాయకులు కార్యకర్తలందరం కూడా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చాం. 4th టౌన్ సిఐ రోసే గారు వచ్చి, మీకు ఇక్కడ పర్మిషన్ లేదండి, మీ పార్టీ అధ్యక్షుడు కాలేజ్ దగ్గర తీసుకున్నాడు పర్మిషన్ అంటే వాళ్ళని గౌరవించి కాలేజ్ దగ్గరికి వెళ్ళాం, మెడికల్ కాలేజ్ దగ్గరికి. అక్కడ టౌన్ డిఎస్పీ గారి నాయకత్వంలో బ్యారికేడింగ్ పెట్టేసి గుంటలు దువ్వేసి రోడ్స్ మమ్మల్ని రాకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం చేశారు. మేము అది గమనించి రోడ్ల మీదకి వచ్చాం. మా నాయకుడు వస్తున్నాడు, మా నాయకుడికి స్వాగతం పలికి ఇంటికి తీసుకెళ్లాలని విచ్చలవిడిగా మహిళలను కూడా చూడకుండా లాఠీచార్జీ చేశారు. ఏం తప్పు చేస్తే మా వాళ్ళ మీద లాఠీచార్జీ చేశారు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్. ఒక ఎస్ఐయో అతను ఎవరో నేనైతే గుర్తుపడతాను, నన్ను కూడా తోసేసి నా మీదకి లాఠీ ఎత్తి వాళ్ళ గోర్లతో నన్ను కూడా గీకారు. చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంత అహంభావమా, ఇంత అహంకారమా? 1961 నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. ఈ విధమైనటువంటి దుర్మార్గపు పాలన ఎప్పుడు కూడా చూడలేదు. ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు? మీకెందుకు అంత భయం? స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారికి. ఈడ మేమేదో బస్సులు పెట్టో ఆటోలు పెట్టో తోలుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే అభిమానం ఉంది. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈరోజు లాఠీచార్జీ చేశారు. మీరు మంచిదేనా అని అడుగుతున్నా. ఎస్పీ గారు, ఎల్లకాలము మీ ప్రభుత్వం అధికారంలో ఉండదు. అన్యాయంగా మా వాళ్ళ మీద లాఠీచార్జీ చేసినందుకు మీరు క్షమాపణ చెప్పాలి. మా వాళ్ళు ఏ తప్పు చేయలేదు. మిమ్మల్ని గౌరవించే కాలేజ్ దగ్గరికి వెళ్ళాం. మా వాళ్ళ మీద దాడి చేశారు, నన్ను నెట్టేశారు. ఎస్పీ గారు క్షమాపణ చెప్పాలి. నేనైతే మా నాయకుడు ఇక్కడికి వచ్చేదాకా ఇక్కడి నుంచి లేను. ఆయన వచ్చిన తర్వాతనే మా ఇంటికి తీసుకెళ్తా. అరెస్ట్ చేస్తారా చేసుకోండి.